తత్సత్. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం ఓం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రజ్ఞ విభాగ యోగము మోక్షమునకు సంబంధించి చాలా స్పష్టంగా తెలియవలసినటువంటి వివేకం. శరీరము క్షేత్రజ్ఞుడు, శరీరము ఉన్నది, శరీరమును ప్రకాశింపచేస్తున్నటువంటి శరీరం ఉన్నాడు. ఇప్పుడు మోక్షము కలుగుట అనేది ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఇది శరీరము క్షేత్రం, శరీరమును ప్రకాశింపజేస్తున్నటువంటిది క్షేత్రజ్ఞుడు. ఈ శరీరములో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే చైతన్యం. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఎవరున్నారో ఆ క్షేత్రజ్ఞుడు అదే సత్యమైనది, అది నేను అని స్పష్టమైతే క్షేత్రజ్ఞుడే నేను. తర్వాత క్షేత్రజ్ఞుడు విభాగములు లేనివాడు. విభాగములు లేనివాడంటే ఆయన ఖండములుగా లేనివాడు. ఖండములుగా లేనటువంటి ఆ క్షేత్రజ్ఞుడు నేను. అది తెలుసుకొని ఆ స్థితిలో ఉంటే మోక్షం అనేటువంటిది తన స్వరూపం యొక్క సహజ లక్షణం. మోక్షం అనేది తన సహజ లక్షణం. కానీ తర్వాత వచ్చినటువంటి కొంతమంది ఆచార్యులు ఏం చేశారంటే ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది ఏదున్నదో అది క్షేత్రజ్ఞుడు అనేటువంటిది ఇవి ఖండములుగా ఉన్నవి. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు. పరమాత్మ అనేటువంటి అతను వేరే ఉన్నాడు. పరమాత్మ వేరే ఉన్నాడు. ఈ ఆత్మలనేటువంటివి ఇవి అనురూపములుగా ఉంటూ ప్రతి శరీరంలో ఒకటొకటిగా ఉన్నవి. కాబట్టి ఈ శరీరములో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటి ఈ జీవుడు అనేటువంటి వాడు ఎవడున్నాడో వీడు ఆ భగవంతుణ్ణి ఆశ్రయించవలసినదే. ఇంకా డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన మాటను
నేను విన్నదేమిటంటే భగవద్గీత 12వ అధ్యాయంతో పూర్తి అయిపోయినది. అంటే భగవద్గీత 12వ అధ్యాయానికి పూర్తి అయిపోయింది. 13వ అధ్యాయం నుంచి ఇంక అసలుకి అది భగవద్గీత అవసరమే లేదు అని వాళ్ళు ఉపన్యాసములో చెప్పగా నేను విన్నాను. అంటే ఏంటంటే 12వ అధ్యాయం వరకే భగవద్గీత, 13వ అధ్యాయం నుంచి అసలు భగవద్గీత అనేటువంటిది భగవద్గీత కాదు. ఎందుకంటే వాళ్ళకు ఈ జ్ఞానముతో సంబంధం లేదు. అసలు జ్ఞానం అంటేనే వాళ్ళకి దాంతో పని లేదు. ఎంతసేపు అయినా ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి నేను ఆశ్రయించాలి, ఆ దేవుణ్ణి పట్టుకొని ఆ దేవుడు అనుగ్రహిస్తే నేను ముందుకు పోతూ ఉంటాను. ఇది వారి యొక్క సిద్ధాంతం. మనం కూడా భగవద్గీత అలాగే కనుక చెప్పు ఉంటే మనం కూడా అలా పోయేదానికి సిద్ధమే, మనకేమీ అభ్యంతరం లేదు. భగవద్గీత ఎలా చెప్తే అలా వెళ్ళడం కదా మనకు కావాల్సింది. భగవద్గీత చెప్పింది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ కదా. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గీతామాత యందు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, డైరెక్ట్గా ఇంకా వీటన్నింటినీ చెప్తూ వచ్చాడు. అంటే ఏ పరమాత్మ స్వరూపం అనేది ఉందో ఆ పరమాత్మయే శరీరమునందు ప్రత్యేగాత్మగా ప్రకటింపబడుచున్నది. ఆ పరమాత్మయే శరీరమునందు ప్రత్యేగాత్మగా ప్రకటింపబడుచున్నది. ఏ విధంగా అయితే ఈ ఆకాశం అనేటువంటిది కొండ ఆకాశమునందు కూడా ఉన్నట్లు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆకాశం ఉంది, ఆకాశం అంతా ఉంది. ఇప్పుడు మట్టి ఉంది, ఆ బండి చక్రం పైన మట్టి పెట్టి ఉన్నాడు, ఆ చక్రాన్ని తిప్పుతున్నాడు. ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటే మట్టి ముద్ద ఉందిగా, అది ఇప్పుడు కొండలాగా తయారవుతుంది. ఇప్పుడు కొండలాగా తయారైనప్పుడు ఆ కొండ లోపలికి ఖాళీ ప్రదేశం వచ్చిందిగా, కొండలో ఖాళీ ఉందిగా. ఆ ఖాళీ ప్రదేశం ఏమైనా ఆకాశములో నుంచి ఒక కొడవలి కానీ లేకపోతే కత్తి కానీ లేదా ఇంకేదైనా ఎత్తుకొని దాన్ని కట్ చేసి దీంట్లో పెట్టినారా? లేదే. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఆకాశమే ఈ మట్టి అలా వచ్చే లోపల అక్కడే ఉండేటువంటి ఆ ఖాళీ ప్రదేశము కుండ లోపల ఉన్నది. అదేవిధంగానే చైతన్యం అనేటువంటిది అంతటా ఉన్నది. ఆ చైతన్యమే ఈ శరీరం నందు కూడా ప్రకటింపబడుచున్నది. ఈ శరీరం నందు ప్రకటింపబడుతున్నటువంటి చైతన్యం ఏది ఉందో ఈ చైతన్యమును మనం తెలుసుకుంటే ఆ చైతన్యమే అంతటా ఉన్న చైతన్యం, అంతటా ఉన్న చైతన్యమే ఈ శరీరం నందు కూడా ప్రకటింపబడుచున్నది అని చెప్తున్నాడు పరమాత్మ. కానీ వీళ్ళు ఆ పరమాత్మే చెప్పనిగాక ఇంకా ఎవరైనా చెప్పనిగాక దానిని సైడ్లో పెట్టేసి పరమాత్మ చెప్పినటువంటి విషయము కూడా పరమాత్మకు చెప్పిన దాని వలన వారికి తృప్తి కలగలేదని, వారు చెప్పాలనుకున్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పలేకపోయినారని, అందుకొరకు తనే వేరే అవతారమును ఎత్తి ఆ అవతారము ద్వారా ఇప్పుడు నేను ఇలా చెప్పుచున్నానని చెప్పుచున్నారు. అంటే ఇది ఎట్లా ఉందో మీరే చూసుకోండి. నేను ఇంక వాటిని గురించి చెప్పలేను. ఎందుకంటే మనం ఒక మార్గంలో వెళ్ళేదానికి ముందు మన దగ్గర కూడా అంతో ఇంతో సామర్థ్యం అనేది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం.
అలా సామర్థ్యం మనకు లేకపోతే నేను చెప్తూ ఉంటే నేను ఒకరిని తక్కువ చేసినట్లు, వాళ్ళు చెప్పేటువంటి దాన్ని ఇబ్బంది పెట్టినట్లు అది కలుగుతుంది. అట్లాంటిది వద్దు. మీ అంతటా మీరు కూడా తెలుసుకోవాలి, మీకు కూడా చేయగలిగే సామర్థ్యం ఉన్నది కాబట్టి మీరు కూడా చూసుకోండి. కానీ భగవంతుడు చెప్పినటువంటి ఏ క్షేత్రజ్ఞ విభాగం ఉన్నదో దానిపైన ఇక్కడ చర్చ జరుగుతూ ఉంటే, క్షేత్రజ్ఞుడు సాక్షాత్ పరమాత్మయే అని చెప్తూ ఉంటే దానిని ద్వైతపక్షం వాళ్ళు ఏ విధంగా దాన్ని అంగీకరించకుండా ఉంటారో దానిని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయా శాస్త్రమే వ్యర్థమవుతుంది కదా, శాస్త్రమే వ్యర్థమవుతుంది కదా క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడైతే. ఎందుకంటే ఇప్పుడు నేను సంసారిగా ఉన్నాను కదా, ఇప్పుడు మనమందరూ సంసారులుగా ఉన్నాం కదా, సంసారులుగా ఉన్నాం కాబట్టి నేను సంసారిని. మరి నేను సంసారి ఇంత స్పష్టంగా నాకు తెలుస్తూ ఉంటే నేను క్షేత్రజ్ఞుణ్ణి, నేనే పరమాత్మను అని నువ్వు చెప్తున్నవే ఎలా కుదురుతుంది అనేటువంటిది వాళ్ళు వేసినటువంటి ప్రశ్న. అయ్యా నువ్వు వేస్తూ ఉండేది కరెక్టే, దాన్ని నేను తప్పని చెప్పట్లేదు, దానికి సమాధానం చెప్తాం. ఇది అవిద్య చేత, అవిద్యా ప్రభావము చేత వాడి యొక్క అంతఃకరణములో మలినములు దోషములు ఏర్పడి ఆ దోష ప్రభావం చేత ఈ సంసారం అనేటువంటిది జరుగుతూ ఉంది. అది అంతఃకరణానికి సంబంధించిన అంశం. అంతేగాని క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ క్షేత్రజ్ఞునికి సంబంధించి దీనికి సంబంధము లేదు. ఇది అంతఃకరణంలో ఉన్న కారణం చేత దానిని ప్రకాశింపచేయుట మాత్రమే క్షేత్రజ్ఞుని యొక్క ధర్మము. క్షేత్రజ్ఞుని ధర్మము కూడా కాదు, క్షేత్రజ్ఞుడు ఉంటాడంతే, సాక్షిగా ఉంటాడంతే. క్షేత్రజ్ఞుడు సాక్షిగా ఉండగా ఇక్కడ ఈ అవిద్యా ప్రభావము పనిచేస్తుంది అని చెప్పారు. అయినా సరే మళ్ళీ వాళ్ళు అంటున్నారు, ఆత్మానాత్మ వివేకము గలవారు కర్మలను చేయకుండుట మనకు కనపడుతోంది. దానిని బట్టి వారి అనుయాయులు కూడా కర్మలను మానివేసినచో శాస్త్రము అనర్థకమగును. ఆత్మానాత్మ వివేకం కలిగి ఆ ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కర్మలు మానేసినారంటే సరిపోయింది, బాగానే ఉంది. కానీ వాళ్ళ సపోర్టర్స్ అంటే వాళ్ళను మార్గదర్శకంగా తీసుకుని ఉన్నారే, యద్యదాచరితే శ్రేష్ఠ తతదేవేతరో జనః సయత్ ప్రమాణం గురితే లోకస్తదను వర్తతే కదా శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళను ఆదర్శంగా తీసుకున్నటువంటి మహానుభావులు ఎవరున్నారో వాళ్ళు కూడా కర్మలు చేయడం మానేస్తూ ఉండరు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కర్మలను చేయడం మానేస్తే వీళ్ళకే నష్టం, కానీ ఎవడు కర్మ చేయడం మానేస్తున్నాడో వాడు మోక్షాన్ని పొందే మార్గంలో వెళ్ళట్లేదు. మోక్షాన్ని పొందాలంటే కర్మలు చేస్తేనే ఈశ్వరుడు అనుగ్రహించి ఈశ్వరుడు వాడికి మోక్షాన్ని ఇస్తాడు. వీళ్ళు మానేస్తూ ఉండరే కర్మలను అని వాళ్ళు మాట్లాడడం. దానికి ఆచార్యులు వారు చెప్పడం ఏంటంటే, బాబు కర్మలను మానేస్తే మోక్షం రాదప్ప, ఆత్మస్వరూపం అనేటువంటిది ఏదున్నదో ఆ ఆత్మస్వరూపమే నేనని, ఆ ఆత్మస్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములు లేవని ఎవడైతే అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడో, అంటే అనుభవపూర్వకముగా అతనికి చాలా స్పష్టమైనదో అతను మాత్రమే విడుదలను పొందుతాడు. అతను తప్ప మిగిలిన వాళ్ళు విడుదలను పొందరు అని చెప్పినారు. అయినా వాళ్ళకి అర్థమైతే కదా, వాళ్ళు ఎంతసేపు అయినా ఏంటంటే
దేవుణ్ణి పట్టుకున్నాం, దేవుడు అనుగ్రహిస్తేనే మోక్షము అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి చెప్తూ దానికి శాస్త్రము వీళ్ళు విడిచిపెట్టేస్తున్నట్లుగా అవుతుంది కదా అని దానికి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, శాస్త్రం అనేటువంటిది ఆత్మతత్వమును తెలుసుకునే మార్గంలో, శాస్త్రము ఆత్మతత్వాన్ని తెలుసుకునే మార్గంలో వాడికి దారి చూపించేదే కానీ వాణ్ణి ఎంతసేపు కర్మల్లో మునిగిపోమని చెప్పుట కాదు. శాస్త్రం అట్లా చేయదు. శాస్త్రము నువ్వు ఈ పని చెయ్యి అని ఎక్కడా విధించుట లేదు. సరే, వాడికి ఇష్టం వచ్చింది కాబట్టి వాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్లోకి విన్నామండి. సూపర్ మార్కెట్లో మనం ఏం చేస్తామంటే ఎన్నో వస్తువులు ఉంటాయి. సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులను మనం సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులను మనం తీసుకుంటున్నామే కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఈ వస్తువు తీసుకో, ఈ వస్తువు తీసుకో, ఈ వస్తువు తీసుకో అని వాళ్ళు అనడమో, లేకుంటే ఆ వస్తువులే నన్ను తీసుకుపో అని అనడం ఏమన్నా ఉంటుందా? అదంతా ఏముండదు. ఏ విధంగా సూపర్ మార్కెట్లో వస్తువులు అవి తీసుకో అని అవి ప్రేరేపించనట్టులా వేదములో ఉండేటువంటి కర్మలన్నీ కూడా ఎవడిని కూడా నిర్దేశించి నువ్వు ఈ కర్మను చేయవలయును అని విధి అంటే ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పుట లేదు. ఎవడికి ఇష్టం వస్తే వాడు అది చేసుకోవచ్చు అంతే. మెడికల్ షాప్లో మాత్రలు ఎన్నో ఉంటాయి. మెడికల్ షాప్లో ఉండే మాత్రలని మనం తీసుకుంటామా? ఎవడికి ఏ జబ్బు ఉంటే ఆ జబ్బుకు సరిపోయిన మాత్రలను డాక్టర్ రాస్తే ఆ మాత్రలను మెడికల్ షాప్ ఓనర్ ఇస్తాడు. మనం అతనికి కావాల్సిన డబ్బులు ఇచ్చి మనం దాన్ని తీసుకొని డాక్టర్ గారి అడ్వైజ్ ప్రకారంగా మనం వాటిని తీసుకుంటాం. అదేవిధంగా వేదములో ఉండేటువంటివి కూడా, వేదములో ఉన్నటువంటి కర్మలు కూడా ఎవడెవడు వాడి బుద్ధిని అనుసరించి, ఎవడెవడి కోరికలను అనుసరించి వాడు ఆ కర్మలు చేస్తాడు. ఇప్పుడు మీరు పురాణాల్లో వింటూ ఉంటారు. ఇప్పుడు ఈ కేదారేశ్వర వ్రతం వచ్చిందని అనుకోండి, లేదా వినాయక వ్రతం వచ్చిందని అనుకోండి, శ్రీకృష్ణునికి సంబంధించిన వ్రతము, శ్రీరామ వ్రతం, ఇవన్నీ వచ్చి ఏ వ్రతమన్నా తీసుకోండి. సూత మహర్షిని శౌనకాది మహర్షులు అడుగగా సూత మహర్షుల వారు దానికి సంబంధించి కైలాసమునందు ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆసీనుడై ఉండగా అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఇలా ప్రశ్నించను. దానికి గాను ఈ సమస్యల నుంచి అన్నింటికీ బయటపడేదానికి ఏదో ఒక మార్గమును చెప్పుమనగా దానికి పరమేశ్వరుడు చెప్పిన విధానమును పార్వతీ మాత ఆచరించినట్లుగా ఆ విషయమును సూత మహర్షికి చెప్పగా సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినాడు. అలా చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు మనం చేస్తున్నామని ఇక్కడ చెప్తున్నారు. మీరు ఏ వ్రతం తీసుకున్నా, ఏది చేసినా, అంటే అక్కడ ఆ వ్రతము ఈ వ్రతము పలానా వాళ్ళు చెప్పినారు, పలానా వాళ్ళు చేసినారు, ఇట్లా చేసినారు, అట్లా చేసినారు చెప్తున్నారు. కానీ నీకు చూసుకో, నువ్వు సాక్షాత్తుగా చూసుకో, నువ్వు ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందో లేదో చూసుకో. ఈ వ్రతము చేసినంత మాత్రాన ఆ వ్రతము చేసేది కూడా ఫలానా వాళ్ళు ఆచరించినారు కాబట్టి నువ్వు ఆచరించు అనేట్లుగా అక్కడ చెప్తున్నదే కానీ నువ్వు ఖచ్చితంగా దీన్ని ఆచరించి తీరవలయును అని అక్కడ ఏమీ విధి లేదు అక్కడ. కానీ దానిని ప్రమాణంగా తీసుకొని అది చేస్తే ఆ దేవుడు అనుగ్రహిస్తాడనేటట్లుగా పోతున్నారన్నమాట ద్వైతులు. ఇదంతా ద్వైత పక్షం. మనమందరూ కూడా అలాగే చేస్తూ ఉంటాం. ఏ వ్రతం వస్తే ఆ వ్రతం చేస్తూ ఉంటాం. చెయ్యొద్దని చెప్పట్లేదు. అది చెయ్యడం అనేటువంటిది అంతఃకరణ శుద్ధి కోసం నేను చేస్తున్నానని చెయ్యాలి. అంతఃకరణ శుద్ధి కోసం చేయాలనే కానీ కోరికతో చేస్తే నువ్వు కోరికతో బంధంతో నిలబడిపోయి కర్తృత్వ భోక్తృత్వాలకు లోబడిపోతావు. కర్తృత్వ భోక్తృత్వాలకు లోబడకుండా నేను అకర్తను అభోక్తను అనేటువంటి మార్గములో ప్రయాణం చేసేదానికి, అటువంటి అంతఃకరణ శుద్ధి కలిగేదానికి నేను చేస్తున్నాను అని చేస్తే అప్పుడు మనమేమవుతాం? మనము అకర్తృత్వ స్థితిని పొందేటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తాం. కర్మను మాత్రం విడిచిపెట్టాం. అది అంతఃకరణ శుద్ధి కలిగేటంత వరకు. అంతఃకరణ శుద్ధి కలిగిన తరువాత ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేటువంటిది విచారణతో చేస్తాం.
ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగేటప్పుడు ఈ కర్మలను వీటన్నింటిని కూడా దూరంగా పెట్టి ఈ ఆత్మానాత్మ విచారణ అనేటువంటిదని చేస్తాం. ముండకోపనిషత్తు ఒకటి ఉన్నది. నిజంగా ముండకోపనిషత్తు అని అంటే ఏంటంటే ముండకము చేసుకొని దాన్ని ముండకోపనిషత్తును అధ్యయనం చేయాలనేటువంటిది ఒక పద్ధతి చెప్తారు. ముండకము చేసుకోవడం అంటే గుండు కొట్టేయడం అని అంటే ఏంటంటే వాడు ముండనం చేయడం. ముండనం ఎప్పుడు చేస్తారంటే సన్యాసం తీసుకున్నప్పుడు ముండనం చేస్తారు, ఇంకెవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. అది పెద్ద సమస్య కాదు ఇక్కడ, అది మళ్ళీ మామూలుగా ఉండిపోతాడు. కానీ ముండనం ఒక్కసారి చేసిన తర్వాత సన్యాసిగా ఉండేవాడు తిరిగి మళ్ళీ వాడికి వెంట్రుకలు అనేటువంటివి ఉండవు, అది ముండనం అయిపోతుంది. అలాగే ఇక్కడ ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేయాలంటే ముండనము చేసుకొని అధ్యయనం చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి, కర్మల నుంచి వీడు బయటపడి ఇప్పుడు కూర్చొని ఏకాగ్రంగా నువ్వు వింటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేది నీకు బాగా దృఢమవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఒక నియమమును వాళ్ళు పెట్టినట్లుగా పెద్దలు చెప్తారు. అయితే వాళ్ళేనా అంటే శాస్త్ర విచారణ చేసేదానికి ఎవడైనా చేయవచ్చు, సంసారి కూడా చేయవచ్చు. అయితే సంసారి కూడా ఈ విచారణ చేసే సమయంలో నేను కూడా సర్వమును విడిచిపెట్టి నా సహజ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నేను ఉంటూ నా సహజత్వాన్ని తెలుసుకుంటున్నాను అని దృష్టిలో మనం కూడా చేస్తే అప్పుడు మనం కూడా యోగ్యులమే. అంటే అక్కడ ఏమంటున్నాడు, ఆత్మానాత్మ వివేకము అది స్పష్టంగా అవడానికి వీడిప్పుడు దానికి ఒక నియమం అనేటువంటిది తీసుకొని విచారణకు కూర్చొని ఆ విచారణ తెలుసుకుంటూ అనుభవానికి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు వీడు ఆ మార్గంలో పోయేటువంటి వాడు ఆరురుక్షోహోర్ మునేర్ యోగం కర్మకారణముచ్యతే యోగారుఢస్య తస్యవ శమకారణముచ్యతే. ఏమంటే యోగారుఢుడుగా ఉండేటువంటి అతనికి ఏమో శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అతని యోగారుఢునికి కర్మలేమీ ఉండవు. ఆరురుక్షువుగా ఉండేటువంటి వాడికి వాడు కూడా ఇప్పుడు కర్మలను నిత్య నైమిత్తిక కర్మలను చేస్తున్నాడే కానీ ఆ నిత్య నైమిత్తిక కర్మములలో మునిగిపోకుండా దాని నుంచి బయటపడి అంతఃకరణ శుద్ధి కొరకు కర్మలు చేస్తున్నాడు. అంతఃకరణ శుద్ధి కొరకు కర్మలను చేస్తూ ఈ సంసారం నుంచి నేను బయటపడిపోవాలి, అసలు సంసారం అనేటువంటిది ఏది ఉన్నదో ఆ సంసారం అనేటువంటిది బంధరూపముగా ఉన్నది కాబట్టి ఈ బంధస్వరూపుడును నేను కాదు, నేను క్షేత్రజ్ఞుణ్ణి అని తెలుసుకునే అని ఆ అనుభవాన్ని తెచ్చుకునే దాని కొరకు ఇప్పుడు ఆరురుక్షుగా ఉండేవాడు కర్మ చేస్తున్నాడు. అది మనకు అక్కడ భగవద్గీతలోనే భగవంతుడు చెప్పు ఉన్నాడు. మరి అటువంటిప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేసేవాడు కూడా కర్మల నుంచి దూరం అయిపోతున్నాడు కదా. కర్మల నుంచి దూరమై తను క్షేత్రజ్ఞ స్థితిలో దృఢపడుతున్నాడు. అప్పుడు శాస్త్రం అనేటువంటిది అనర్థకం ఎట్లవుతుంది? శాస్త్రం వాడికి దారి చూపించింది కాబట్టి వాడు అలా వెళ్తున్నాడు. అవిద్యాస్వరూపం ఉన్నంత వరకు, భ్రాంతి జ్ఞానం ఉన్నంత వరకు వాడు కర్మలు చేస్తుంటాడు. భ్రాంతి జ్ఞానము తొలగితే, భ్రాంతి జ్ఞానం అంటే శరీరమే నేను, ఈ ప్రపంచం సత్యం, ఈ ప్రపంచం అనేటువంటిది సత్యము కాదు, ఇది నేను చూస్తూ ఉంటే తెలియబడుతున్నటువంటిది, నేను చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం ఉన్నదే కానీ మిగిలిన సమయంలో ఈ ప్రపంచం అనేటువంటిది లేదు అనేటువంటి దాన్ని మనం గుర్తించాల్సి వస్తుంది. ఇది సత్యం. ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం తత్వబోధ విచారం చేసుకుంటున్నాం, బ్రహ్మజ్ఞానావళి అవన్నీ కూడా వాటిని మీరు కన్నా కొద్దిగా బాగా చూస్తే వాటిలో కూడా బాగా వస్తున్నది, అందులో బాగా కొద్దిగా వివరణగా వస్తూ ఉన్నది. అవన్నీ కూడా మీరు వినగలిగితే అది కూడా మీకు బాగా అర్థమవుతుంది, అంటే సపోర్ట్ చేస్తుంది వీటన్నింటికి. మనం ఎంతసేపు కర్మను చేసుకుంటూ కర్మలోనే పడిపోయి ఇట్లాగే మనం ఉంటే మనం క్షేత్రజ్ఞ స్వరూపులం ఎప్పుడవుతాం?
క్షేత్రజ్ఞ స్వరూపము నేను క్షేత్రజ్ఞుణ్ణి అనేటువంటిది మనకు దృఢం కావాలి. అది దృఢం కావాలి అంటే కర్మలోనే పడి కర్మలోనే తిరుగుతూ కర్మలోనే మునిగిపోతూ ఉంటే నేను క్షేత్రజ్ఞుడు ఎప్పుడవుతాను? దాంట్లో నుంచి బయటపడాలి కదా. దాంట్లో నుంచి బయటపడాలంటే మనకు ఆత్మానాత్మ వివేక జ్ఞానం దృఢం కావాలి. ఈ కర్మలకు వాటి నుంచి బయటపడగలిగే సామర్థ్యమును వివేక రూపంగా బయటపడాలి. అంతేగాని కర్మలను విడిచిపెట్టేసి బయటపడడం కాదు. కర్మలను బలవంతంగా విడిచిపెట్టుట అలా చేయకూడదు. కర్మలను బలవంతంగా విడిచిపెట్టేయకూడదు. కర్మలను ఆత్మానాత్మ వివేక జ్ఞానముతో విడిచిపెట్టాల. అది అలా విడిచిపెట్టి క్షేత్రజ్ఞ స్వరూపానికి మనం రావాల్సి వస్తుంది. మీరు క్షేత్రజ్ఞ స్వరూపం అంటే ఆత్మస్వరూపమే నేను అనేటువంటిది ఆత్మానాత్మ వివేక జ్ఞానము అంటే విచారణ జ్ఞానముతో తెలుసుకోవడం. రెండవది ఇదే ఆత్మస్వరూపమే నేనెట్లా అనేటువంటిది ధ్యానముతో అనుభవానికి తెచ్చుకోవడం. మూడవది భగవద్గీతను చదువుతూ భగవద్గీతలో చెప్పినటువంటిదే ఇక్కడ చెప్తున్నారు, ఇది నేను ఇప్పుడు ఆత్మస్వరూపమే సత్యము అనేటువంటి అనుభవాన్ని పెంచుకుంటూ వస్తే క్రమముగా ఈ యొక్క కర్మ మనకు దూరం అయిపోతుంది. అంటే కర్మ నుంచి మనమే ఆటోమేటిక్గా దూరం అయిపోతామనంటే మనం కాదు, కర్మే మన నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ రూపంగా బయటపడాల్సి వస్తుంది. మనం ఇలా ఎప్పుడు చేస్తూ వస్తే అప్పుడు మనం దాని నుంచి దూరం అవుతూ వస్తాం. ఇది మీరు గమనించాలి. తర్వాత ఇంకొక ప్రశ్న ఇస్తున్నాడు. అట్లయితే సంసారులకు వలె పండితులకు కూడా నేను ఇట్లు ఉన్నాను, నేను ఈ భూమి నాది అని ఇట్లాంటి అహంకార మమకారాలు ఉన్నాయే. కొంతమందికి వాళ్ళు పండితులుగా ఉండేటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే గ్రంథమును తీసి పాఠం చెప్తూ ఉంటారు. గ్రంథమును తీసి ఆత్మానాత్మ వివేకానికి సంబంధించినటువంటి పాఠం చెప్తారు. బ్రహ్మమే నేను అని చెప్తారు. వినేవాళ్ళకు కూడా బ్రహ్మము నేనే అని చెప్తారు. అయితే ఇది వెంటనే మనకందరికీ కుదరదండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. కాబట్టి అనేక జన్మలు ఎత్తిన తరువాత మనకు ఈ జ్ఞానము స్థిరపడి తరువాత మనకు మోక్షం కలుగుతుంది అని వాళ్ళే పెండింగ్ పెట్టేస్తారు. వాళ్ళు పెండింగ్ పెట్టేదానికి ముందు మనమే ఎలా ఉంటామంటే ఆ జ్ఞానం అంత తొందరగా కలుగుతుందా? ఎవరికో ఒకరికి కలుగుతుంది. అది మీలాంటి మహానుభావులకి ఎవరికో కలుగుతుంది, కానీ మాకందరికి కలుగుతుందా అని మనమే పెండింగ్ పెట్టేస్తాం. అట్లేం పెండింగ్ పెట్టాల్సిన పనిలా. సాక్షాత్తుగా ఎవరికైనా సరే వాళ్ళకు చదువుకున్నారు చదువుకోలేదనేమి లేదు. ఇక్కడ వింటుండేదని తెలుసుకుంటున్నావుగా, తెలుసుకుంటూ ఉన్నదానిగా నువ్వు ఉండడం అంతే. అదే కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ వినుట, చదువుట, తెలుసుకునుట అంత ఎందుకు? అలా ఉండుట కొరకే. అలా ఉండుట అనేటువంటిదే నిజమైంది కాబట్టి అలా ఉండుట, నేను అలా ఉంటాను అంతే. అలా తెలుసుకున్నటువంటిది శాస్త్రంలో ఇది చెప్పింది, శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం నేను ఆచరిస్తున్నాను అని ఎవడుంటాడో, దాన్ని ఎవడు అనుభవానికి తెచ్చుకుంటాడో వాడు మోక్షంను పొందుతాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు చెప్తారు కానీ అలా ఉండరు. చెప్తారు, మంచి జ్ఞానం కలిగి ఉంటుంది, పాండిత్యం చాలా బాగుంటుంది. అయితే ఆ పాండిత్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు మనం వేరే వాళ్ళని చూస్తే బా ఎంత పాండిత్యం అండి, ఎంత గొప్ప జ్ఞానం అండి అని మనం అనుకుంటాం. అయినా వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు